మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జీవితంలో సుఖం ఉంటుందా? ఎలా తెలుస్తుంది? గ్రహబలాలు ఎంత ఫలితాలు గ్రహబలాలు ఎలా ఇస్తాయి? సుఖం అనేటప్పటికీ చూసుకునే స్థానం చతుర్థ స్థానం. చతుర్థ స్థానంలో పాపగ్రహాలు మంచిదే. ఇక్కడ కేతు ఉన్నారు. లగ్నం ధనుస్సు లగ్నం మూలా నక్షత్రంలో కేతు నక్షత్రంలోనే పడింది. ఇక్కడ రవి భగవానుడు భాగ్యాధిపతి హస్త నక్షత్రంలో స్థితి పొందారు. చంద్రుడు ఆశ్లేష నక్షత్రం సప్తమ దశమాధిపతి, కుజుడు కృత్తిక నక్షత్రం. ఇప్పుడు చతుర్థ స్థానం మీద 4 గ్రహాల దృష్టి. బుధుడు, రాహువు, రవి, శుక్రులు. దశమంలో శుక్రుడు మంచిదే. రవి బుధులు ఉన్నారు. 100% గవర్నమెంట్ జాబ్ ఉంటుంది. జీవితంలో సుఖం ఉంటుందా? ఎలా తెలుస్తుంది? గ్రహబలాలు ఎంత ఫలితాలను ఇస్తాయనేటప్పటికీ ఈ జాతక చక్రం అక్టోబర్ నెల 1958 నా దగ్గరికి వచ్చింది. ఇంకా ఈయనకి 65 కదండి. ఎందుకు ఈ జాతకం చెప్పడం జరుగుతుందంటే, ఈయన అన్ని విధాల సంపాదన బాగుంది. అట్లాగే 2 రకాల గవర్నమెంట్ జాబ్ చేశారు. 2 రకాల గవర్నమెంట్ జాబ్ చేశారు. 2 పెన్షన్స్ ఉన్నాయి. ఈయనకి అన్నీ ఉన్నాయి. కాకపోతే ఈయనకి కోపం ఎక్కువ, విపరీత ధోరణి, ఇంట్లో అందరితో వాదన, కోపం కలిగి ఉంటారు. ఇది ఇక్కడ ప్రశ్న. వాళ్ళు ఎప్పుడు శాంతంగా ఉంటారు. ఇక్కడ చూడండి, లగ్నం మూలా నక్షత్రం కేతు నక్షత్రంలో పడింది. కేతువు చతుర్థంలో ఉన్నారు. చతుర్థంలో పాపగ్రహాలు శుభాన్ని ఇచ్చినప్పటికీ చతుర్థానికి కారకుడు ఎవరండి? చంద్రుడు చతుర్థానికి కారకుడు. మరి చంద్ర భగవానుడు ప్లేస్లో కేతువు. చంద్రకేతువులు సంబంధం మనస్సు మీద ఉంటుంది. కాబట్టి మనసు ఎప్పుడూ చికాకుగా ఉంటుంది వీరికి. వారికి వారు ప్రశాంతంగా ఉంటారు. ఇంట్లో వారితో మాత్రం ప్రశాంతంగా ఉండలేరు వీరు. మరి ఈ కేతువు నక్షత్రాధిపతి రేవతి, బుధుడు నక్షత్రం. ఈ లగ్నానికి బుధుడు ఉచ్చపట్టాడు. ఈ లగ్నానికి సప్తమ దశమాధిపతి పాపి అయ్యారు. అంటే కేతువు తనకి నచ్చిన నక్షత్రంలో లేరు. కేతువు శనిపాలిత నక్షత్రంలో ఉన్నారు. గురుపాలిత రాశిలో ఉన్నప్పటికీ శనిపాలిత నక్షత్రంలో ఉన్నారు. ఇది మైనస్ పాయింట్ 1. తర్వాత ఈ కేతువుని బుధుడు, రవి, రాహువు, శుక్రుడు చూస్తూ ఉన్నారు. ఇలా చూడడం వల్ల చతుర్థ భావంలో శుక్రచంద్రులు దిగ్బలం పొందుతారు. అట్లా ఉంటే అది స్వరాశులైతే వారికి భూమి, భవన, వాహనాలు, సుఖము, సంతోషము అన్నీ ఉంటాయి. మరి ఈ వ్యక్తికి సుఖము, సంతోషము, వాహనాలు లేవు కానీ భూమి, భవనం ఉంది. శుక్రుడు దిగ్బల స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి అన్నీ ఉన్నాయి. కానీ కేతు గ్రహం ఇక్కడ ఉన్నారు. కేతు రేవతి నక్షత్రంలో ఉన్నారు. మరి 1, 2, 3, 4 పంచమాధిపతి అయిన కుజుడు
లగ్నాన్ని చూస్తూ ఉన్నారు. లగ్నాన్ని కుజగ్రహం చూస్తూ ఉన్నారు. ఇది గమనించండి. ఈ కుజుడు కృత్తికా నక్షత్రంలో ఉన్నారు. ఎవరు? భాగ్యాధిపతి నక్షత్రంలో. ఇది కూడా చాలా మంచిదే. మంచిదే. అయితే కుజుడు ఎక్కడున్నారు? షష్ఠ స్థానంలో ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6 షష్ఠానికి కారకుడు కుజుడే. భాగ్యాధిపతి నక్షత్రంలో స్థితి పొంది షష్ఠ స్థానంలో ఉండి ఈ వ్యక్తికి అన్ని భాగ్యాలను అందిస్తారు. చూడండి 1, 2, 3, 4, 5, 6, 7 సప్తమ దృష్టితో శని భగవాన్ని చూస్తూ ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6, 7 శని భగవానుడు కుజుడిని చూస్తూ ఉన్నారు. ఈయన ఎవరయ్యారండి? పంచమాధిపతి. పంచమం అంటే జ్ఞానం, అదృష్టం, పూర్వపుణ్యం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. ధనుసు లగ్నానికి కుజుడు ఒక వ్యయాధిపతి అయ్యారు, ఒక పంచమాధిపతి అయ్యారు. వ్యయ స్థానంలో శని భగవానుడు కారక ప్లేస్లో ఉన్నారు. ద్వితీయానికి తృతీయానికి కారకం అంటే మాటకి, కుటుంబానికి, చుట్టుపక్కల వారితో ఇవన్నీ కూడా కమ్యూనికేషను. ఈయన ఆధిపత్యం వహించి శని భగవానుడు వ్యయస్థితి పొందారు. మరి శని భగవానుడు ఎవరి నక్షత్రంలో ఉన్నారండి? బుధ నక్షత్రంలో ఉన్నారు. మళ్ళీ బుధుడు ఈ లగ్నానికి బాధకాధిపతి. అంటే బుధుడు ఈ లగ్నానికి మంచినివ్వరు. ఆ నక్షత్రంలో శని భగవానుడు స్థితి పొందారు. ఇది ఒక బ్యాడ్. మరి వీరిద్దరూ పరస్పర వీక్షణ. ఏ జాతకమైనా తీసుకోండి, శని కుజులు కలిసి ఉంటే ఆ వ్యక్తి ఒక రకంగా ఉంటారు. శని కుజులు పరస్పర వీక్షణ ఉంటే మాత్రం ఎవరి జాతకాలైనా శని కుజులు పరస్పర వీక్షణ ఉంటే 100% వీరి మాట్లాడే మాట వల్ల ఇంట్లో 100% ఇబ్బంది పడతారు. ఎంతమంది ఉన్నా వీరు మాట్లాడే మాటల వల్ల ఇబ్బంది పడతారు. వాళ్ళకి నచ్చినట్టే మొండివాదన వాదిస్తారు. అది అవతల వారికి ఉన్నా ఇష్టం ఉన్నా ఇష్టక లేకపోయినా. శని కుజుల పరస్పర వీక్షణ. శని భగవానుడికి వృశ్చిక రాశి అంత ఫేవరబుల్ కాదు. కానీ వృశ్చిక రాశిలో శని ఉండి రాస్యాధిపతితో చూడబడుతున్నాడు కాబట్టి ఇది మంచిదే. కానీ ఇది వ్యయస్థానం. వీరు అధిక ఖర్చులు చేయరు, చాలా పొదుపు. ఎందుకు? తన రాస్యాధిపతి తనను చూస్తున్నాడు, అందులో ఉన్న గ్రహాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి పంచమాధిపతి అయ్యారు. పంచమాధిపతి వ్యయస్థానాన్ని చూస్తూ ఉన్నారు, అలాగే లగ్నాన్ని చూస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక యోగమే. అట్లాగే భాగ్యాధిపతి రవి, దశమాధిపతి బుధుడు కలిసి ఉన్నారు. అందుకే 100% గవర్నమెంట్ జాబ్ ఉంది. రవి నక్షత్రం ఏంటండి? రవి భగవానుడు హస్తా నక్షత్రంలో, చంద్రుడు నక్షత్రం. చంద్రుడు కర్కాటక రాశి స్వరాశిలో ఉన్నారు. చంద్రుడు ఆశ్లేష నక్షత్రంలో ఉన్నారు. అంటే చంద్రుడికి వ్యయ రాశి, చంద్రుడికి తృతీయ రాశి. మరి ఇప్పుడు శని భగవానుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8 శని నుంచి అష్టమం బుధుడయ్యింది. అట్లాగే శని నుంచి వ్యయస్థానం శుక్రుడు అయ్యాడు, లాభంలో ఉన్నారు. శుక్రుడు ఓకే ఈ లగ్నానికి షష్టాధిపతి, ఈ లగ్నానికి లాభాధిపతి అయ్యారు. ఇది ఓకే. చంద్రుడు అష్టమ స్థితి పొందారు. అష్టమానికి కారకుడు ఎవరండి? మళ్ళీ శని భగవానుడు కనెక్షనే. అంటే ఈ గ్రహాలు ఏది చూసుకున్నా శని భగవానుడు కనెక్షన్లోకి వస్తూ ఉన్నాయి.
మరి అలాగే శని భగవానుడు ద్వితీయ స్థానాన్ని చూస్తూ ఉన్నారు, స్వక్షేత్రం. వీరికి ధనం అనేది బాగానే ఉంటుంది, కానీ మాట స్థానాన్ని శని భగవానుడు చూస్తున్నారు. మరి కుజుడు కూడా శనిని చూస్తూ మాట స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి మాటతో ఇంట్లో వారికి ఇబ్బంది. మరి సుఖం ఉంటుందా అంటే ఈ వ్యక్తి సుఖపడరు, ఎంత ఉన్నా సుఖపడరు. ఖర్చులైతేనేమి, ధన విషయంలోనైతేనేమి, ఇవన్నీ కూడా వీరికి పొదుపు ఎక్కువ. వీరు సుఖంగానే జీవిస్తారు, కానీ సుఖపడరు. సుఖం అనేది ఒక వాహనం మీద వెళ్ళడం అయితేనే కానీ, ఒక వాహనం కొనుక్కోవడం అయితేనే కానీ, అట్లాగే ఇంట్లో ఉన్న కంఫర్ట్స్ కూడా అనుభవించలేరు. ఇది అంతా కేతువు చతుర్థ స్థానంలో స్థితి పొందారు. కేతువు చతుర్థ స్థానంలో పాదకాధిపతి నక్షత్రంలో స్థితి పొందారు. దీనివల్ల సుఖం అనేది వీళ్ళు అనుభవించలేరు. మీ జాతకాల్లో, మీ పిల్లల జాతకాల్లో ఉన్నట్లయితే ఏదైనా గ్రహాలు ఇట్లాంటి ఇండికేషన్ వస్తున్నప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఆ పిల్లల్ని మార్చగలగడం వల్ల వాళ్ళకి చెప్పే విధంగా చెప్తే, చూడండి ఎప్పుడైనా ఏదైనా గ్రహాలు మనకి ఇబ్బంది పెడుతున్నాయి, ఆ గ్రహం అక్కడ ఉంది అంటే ఆ గ్రహం వల్ల ఇబ్బంది పడటం కాదు, ఆ గ్రహం అక్కడ ఉంది కాబట్టి మనమేమి చేస్తే దాని నుంచి తప్పించుకోవచ్చు అనే మార్గాన్ని ఆలోచన. కేతువు చతుర్థంతో సంబంధం, గురు రాశి కాబట్టి వీళ్ళకి ఆధ్యాత్మిక చింతన పెంచాలి. ఉన్న ఊర్లోనే వీరికి ఆధ్యాత్మిక చింతన పెంచాలి. మరి ఈ కేతువుని శుక్రుడు, రవి, బుధ, రాహులు 4 గ్రహాలు చతుర్థ స్థానం చూస్తున్నాయి కాబట్టి చతుర్థం బలంగానే ఉంటుంది. ఇంట్లో సుఖం ఉంటుంది, కానీ ఇంట్లో వాళ్ళతో వీరు సుఖంగా జీవించలేరు. కేతువు రేవతి నక్షత్రంలో ఉన్నారు. రేవతి నక్షత్రాధిపతి బుధుడు పాదకాధిపతి అయ్యాడు, సప్తమాధిపతి కూడా అయ్యాడు. అంటే భార్యకి ఇష్టంగా అనేది వీరు ప్రవర్తించడం జరగదు. లగ్నాన్ని కుజుడు చూస్తున్నాడు కాబట్టి లగ్నాన్ని ఏ గ్రహాలు చూస్తే ఆ గ్రహాల ప్రభావితం జాతక చక్రం మీద ఎక్కువ ఉంటుంది. నిన్నటి వీడియోలో చెప్పు ఉన్నాను. ఆ అమ్మాయికి లగ్నానికి రవి, చంద్ర, బుధులు చూస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి చాలా నిదానంగా, నింపాదిగా ఉంటారు, చాలా తెలివితేటలతో ఉంటారు, వాళ్ళు కింగ్లీ స్టేటస్లో ఉంటారు. మరి ఈ లగ్నానికి పంచమాధిపతి కుజుడు అయ్యాడు, ఓకే, కానీ కుజగ్రహం అనేది ఏంటి, చిటపటలాడడమే. వీరు మొత్తం అట్లానే ఉంటారు, కుజుడు సంబంధం వచ్చింది కాబట్టి. అట్లాగే శని భగవానుడు ద్వితీయాధిపతి, తృతీయాధిపతి అయ్యారు, కుటుంబమే. ఇది కూడా కుటుంబం వచ్చింది. ఇది చుట్టుపక్కల వారు, మీ కమ్యూనికేషను, ఇవంతా వచ్చింది. శని భగవానుడు ద్వితీయ స్థానాన్ని, స్వక్షేత్రాన్ని చూస్తున్నారు. ధనం అనేది చాలా కష్టము వీరికి ఉద్యోగం వచ్చిన తర్వాత. అందుకే వీరు అతి జాగ్రత్త పరులు, అతి మొండితనంగా ఉంటారు. ఇట్లాగ కనెక్షన్ ఉంది. 1, 2, 3, 4, 5 గురుడు చూస్తున్నాడు. ఐదవ స్థానాన్ని, 3వ స్థానాన్ని. 6, 7 పంచమాన్ని గురుడు చూస్తున్నాడు, ఇది మంచిది. 8, 9 సప్తమాన్ని చూస్తున్నారు, మంచిది. భార్య అనేది గురుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి మంచి ప్రవర్తన గల భార్య వస్తుంది, మంచి కుటుంబం నుంచి వస్తుంది. ఎందుకు, చతుర్థం లగ్నం అయ్యింది, చతుర్థ స్థానం గురుస్థానం కూడా అయ్యింది. చతుర్థానికి కారకుడు చంద్రుడు స్వరాశిలో ఉన్నారు, కానీ అష్టమం అయింది కాబట్టి అష్టమానికి కారకుడు శని భగవానుడు, మళ్ళీ శని కనెక్షన్ వచ్చింది.
ఆశ్లేష నక్షత్రం బుధుడు బాధకుడు. దీనివల్ల ఈ వ్యక్తి అనేది 1, 2, 3, 4, 5, 6, 7 చంద్రుడు కూడా ద్వితీయ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. ఈ చంద్రుడు అష్టమాధిపతి అష్టమంలో ఉండి ద్వితీయ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. ధనం అనేది 100% ఉంటుంది. అదే ఈ చంద్రుడు చతుర్థ కారకుడు చంద్రుడు భాగ్యస్థితి పొంది ఉంటే 1, 2, 3, 4, 5 మంచిది. లగ్నం నుంచి భాగ్యస్థితి. కానీ అష్టమ స్థితి పొందారు. అష్టమానికి కారకుడు ఎవరండి? శని భగవానుడు. అంటే శని భగవానుడు అన్న లింక్తో ఇది ఏర్పడింది. దానివల్ల ఇబ్బంది అనేది ఈ వ్యక్తి మీద ఉంటుంది. ఈ వ్యక్తి వల్ల కుటుంబం సుఖపడుతుంది, వారు సుఖంగానే ఉంటారు. కానీ కంఫర్ట్స్ అనేది అనుభవించే విషయంలో ఈయన ఇంట్లో వారిని కూడా ఇబ్బందులకి గురి చేస్తారు. వీరి మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎప్పుడూ ప్రశాంతమైన జీవితం అనేది ఇంట్లో ఉండనివ్వరు. ఇందుకు ఒక్క దృష్టి, కుజ దృష్టి లగ్నాధిపతి మీద ఉంది, లగ్నం మీద ఉంది. కుజుడు కృత్తికా నక్షత్రంలో భాగ్యాధిపతి నక్షత్రంలో ఉన్నప్పటికీ ఈ ఇబ్బంది అనేది ఉంది. అట్లాగే ద్వితీయ తృతీయాధిపతి శని మీద ఉంది. శని భగవానుడు కుజుడిని చూస్తున్నారు కాబట్టి పరస్పర వీక్షణ ఈ ఇబ్బంది అనేది ఉంటుంది. మరి ఇది ఎలాగండి అంటే ఇది ఇలాగే ఈ జీవితానికి కొనసాగుతుంది. సుఖం అనేది మనకి ధనము భోగభాగ్యాలు ఉంటే సుఖం వచ్చేస్తుందా? అట్లే అనుభవించి తీరి మనతో ఉన్న వాళ్ళని సుఖపెడితే అది సుఖము. కొన్ని జాతకాలు ఈ విధంగా కూడా ఉంటాయి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.